నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సిఆర్డీఏ అథారిటీ తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఏపీ సచివాలయం, హెచ్ఓడి టవర్ల నిర్మాణం, మెకానికల్, ఎలక్ట్రిక్, పబ్లింగ్ పనుల కోసం 2316 కోట్లకు పరిపాలనా అనుమతులకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. 119 కోట్ల వ్యయంతో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి ఆమోదం తెలపనుంది. ఏపీపై యుద్ధ ప్రభావం, గ్యాస్ నిల్వలు, ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సిఆర్డీఏ అథారిటీ తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఏపీ సచివాలయం, హెచ్ఓడి టవర్ల నిర్మాణం, మెకానికల్, ఎలక్ట్రిక్, ప్లంబింగ్ పనుల కోసం 2316 కోట్లకు పరిపాలనా అనుమతులకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. 119 కోట్ల వ్యయంతో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి ఆమోదం తెలపనుంది. ఏపీపై యుద్ధ ప్రభావం, గ్యాస్ నిల్వలు, ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సిఆర్డీఏ అథారిటీ తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఏపీ సచివాలయం, హెచ్ఓడి టవర్ల నిర్మాణం, మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల కోసం 2316 కోట్లకు పరిపాలనా సమతుల్యతను కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. 119 కోట్ల వ్యయంతో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి ఆమోదం తెలపనుంది. ఏపీపై యుద్ధ ప్రభావం, గ్యాస్ నిల్వలు, ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ లైవ్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి, ఏపీ కేబినెట్ సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఏ అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది? గుడ్ మార్నింగ్. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అయితే కనుక రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్ లో 11 గంటలకు అయితే కనుక కేబినెట్ భేటీ కానుంది. ఈ యొక్క భేటీలో భాగంగా కీలకమైనటువంటి అంశాలు అంటే రాజధాని పరిధిలో ఉన్నటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈరోజు నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏదైతే ఇటీవలే జరిగినటువంటి సిఆర్డీఏ అథారిటీ ఏదైతే ఉందో ఆ అథారిటీలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటికైతే కనుక ఈరోజు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏదైతే ఇటు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి భూ కేటాయింపు కావచ్చు, దానికి సంబంధించినటువంటి నష్టపరిహారంగా అయితే కనుక తుళ్ళూరు ఎడ్యుకేషన్ సొసైటీకి సంబంధించినటువంటి భూ కేటాయింపు, ఇటువంటి భూ కేటాయింపులతో పాటు ఏదైతే సచివాలయంలో ఉన్నటువంటి వర్క్స్ కావచ్చు, అదేవిధంగా టవర్ల యొక్క సంబంధిత వర్క్స్ కావచ్చు, వీటన్నిటిపై కూడా ఈరోజు కేబినెట్ అయితే ఆమోదం తెలపనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఇటు పర్యాటక రంగానికి సంబంధించినటువంటి అంటే రాజధాని ప్రాంతంలో పర్యాటక రంగం కావచ్చు, అదేవిధంగా ఇటు భీమవరం ప్రాంతాల్లో ఎక్కువగా హోటల్స్ కి సంబంధించినటువంటి భూ కేటాయింపులు కావచ్చు, ఇటువంటి అంశాలపై కూడా ఈరోజు కేబినెట్ అయితే కనుక ఆమోదం తెలపనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఈ యొక్క అంశాల అనంతరం కూడా ఇటు తాజా రాజకీయ పరిస్థితులపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు చర్చించనున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే 2 రోజుల జరిగినటువంటి కలెక్టర్ల కాన్ఫరెన్స్ మేరకు కూడా దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏదైతే ఇటు దిశానిర్దేశం చేశారో దానికి సంబంధించి ఇప్పుడు తాజాగా కేబినెట్లో అయితే డిస్కస్ చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ 2 రోజుల భాగంగా ఏదైతే జిల్లాల్లో కలెక్టర్ల నుంచి వస్తున్నటువంటి అంశాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, వీటన్నిటిపై కూడా ఈరోజు కూలంకషంగా సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులతో అయితే దిశానిర్దేశం చేయనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మరోవైపు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో అయితే కనుక
ఈ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు పాల్గొనే విధంగా కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు యుద్ధ ప్రభావంపై కూడా ఏపీలో ఎలాంటి ప్రభావం లేనటువంటి నేపథ్యంలోనే ఇటు ప్రజలందరూ అప్రమత్తం చేసేలాగే ఇటు అదేవిధంగా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కూడా పనిచేయాల్సిన అవసరం ఉందంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేసే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే గ్యాస్ కొరత ఎక్కువగా వస్తుందంటూ కూడా జరుగుతున్నటువంటి ప్రచారాలకి చెక్ పెట్టే విధంగా కూడా ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సైతం కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలంటూ కూడా దిశానిర్దేశం అనేది చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే యుద్ధ ప్రభావంపై కూడా ఎక్కువగా ఉందంటూ కూడా దీనికి సంబంధించి గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడుతుందంటూ కూడా ఎక్కువ వినియోగదారులందరూ కూడా బుకింగ్లు మొదలు పెట్టడం, దీనికి సంబంధించి ఏజెన్సీలు అందరూ కూడా బ్లాక్ చేసి డబ్బులు ఎక్కువగా ఇస్తున్నట్టు సమాచారం ఉన్నంత మేరకు అయితే కనుక అధికారులందరూ కూడా అవసరమైతే తనిఖీలకి వెళ్లాలంటూ కూడా దిశానిర్దేశం అనేది చేయనున్నట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఫారెస్ట్ కి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ రోజు ఎక్కువగా చర్చించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ యొక్క సమావేశానికి హాజరవుతున్నటువంటి నేపథ్యంలోనే ఏదైతే నిన్న జరిగినటువంటి కలెక్టరల్ కాన్ఫరెన్స్ లో తీసుకున్నటువంటి విధి విధానాలపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు చర్చించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సంతోష్.